హరి ఓం. అందరికీ నమస్కారం. ఈరోజు ఒక విశేషాన్ని తెలియజేయాలనుకుంటున్నాను. నరసింహస్వామి తన భక్తుడైన చిన్నారి ప్రహ్లాదుణ్ణి రక్షించడం కోసం స్తంభంలో ఉద్భవించి లోకకంటకుడైన హిరణ్యకశిపుణ్ణి సంహరించాడు. అప్పటి నుండి కూడా భూమి మీద ఎన్నో ప్రదేశాల్లో స్వయంభూగా వెలుస్తూ ఒక్క ప్రహ్లాదున్నే కాకుండా భక్తులందరినో ఆది వ్యాధుల నుంచి రక్షిస్తూ వారి కర్మల్ని పరిపక్వం చేస్తూ కాపాడుతూ ఉన్నాడు. కరుణాంతరంగుడు, ఆర్తత్రాణ పరాయణుడు, శరణాగతవత్సలుడు, లక్ష్మీ వల్లభుడు అయిన ఆ నరసింహుడు పిలిస్తే పలుకుతాడు. ఆ స్వామి మహిమ ఎంతటిదో మా జీవితానుభవంలో తెలుసుకున్నాం. మా అమ్మగారికి నా చిన్నతనంలో బహుశా నాకు 2 లేదా 3 సంవత్సరాలు ఉండొచ్చు. మా అమ్మగారికి అప్పుడు పొట్టలో పుళ్ళు వచ్చాయట. మా నాన్నగారు మద్రాసు దాకా తీసుకువెళ్ళారు. ఇంకా ఎక్కడెక్కడికో తిప్పారు. ఎన్ని హాస్పిటల్సో తిరిగి అందరికీ చూపించారు. కానీ వాళ్ళందరూ చెప్పినది ఒక్కటే, ఇంకా కొద్ది రోజులే మిగిలి ఉన్నాయి ఈమె జీవితంలో అని. ఇంకా ఎవరో చెప్తే చివరి ప్రయత్నంగా వేదాద్రి తీసుకువెళ్ళారు మా నాన్నగారు మా అమ్మగారిని. అలా వేదాద్రి వెళ్ళినప్పుడు నాన్నగారికి సూక్ష్మ రూపంలో కనిపించి ఇంటికి వెళ్ళిపోమని, తానే స్వయంగా వచ్చి తగ్గిస్తానని నాన్నగారికి చెప్పాడు ఆ స్వామి. చెప్పినట్లే వైద్యులు కూడా చేతులెత్తేసిన మా అమ్మగారి వ్యాధిని స్వయంగా వచ్చి పూజ చేస్తూ ఉన్న మా నాన్నగారికి మాత్రమే కనిపించి ఆపరేషన్ చేసి, ఆ చేసినట్లు కూడా నాన్నగారికి కళ్ళకు కట్టినట్లు కనిపించింది. అలా బ్రతికించాడు మా అమ్మగారిని ఆ స్వామి. ఆపరేషన్ పూర్తి అయిపోయిన తర్వాత కూడా నిజంగా బయట ఎలాగా ఆపరేషన్ చేస్తే బరువులు అవి ఎత్తకూడదు, అలాగే మా అమ్మగారిని జాగ్రత్తగా ఉండమన్నాడు ఆ స్వామి. మా అమ్మగారికి తెలియక నీళ్ళ బిందె మోసుకురావడానికి అప్పట్లో చెరువులు కదా, చెరువు నుంచి నీళ్ళ బిందె మోసుకుని మా తోట వరకు తీసుకొచ్చేసరికి మా నాన్నగారు సందేహంగా చూస్తూనే ఉన్నారు. అప్పటిదాకా సునాయాసంగా ఏదో నిమ్మపండులాగా తీసుకొచ్చేసిన ఆ పెద్ద బిందిని అక్కడి దాకా వచ్చిన తర్వాత అమ్మో అని పడేయబోయాట. అంటే అప్పటిదాకా ఆ బింది మోసినది కూడా ఆ నారసింహుడే అని నాన్నగారికి తెలిసింది. ఆ స్వామి అలాగా కనిపించాడు కూడా. తర్వాత కొద్ది రోజుల్లోనే మా అమ్మగారు కోలుకుని తర్వాత చాలా సంవత్సరాలు ఆరోగ్యంగానే జీవించారు. ఇలా ఎన్నో లీలలు, ఎంతో కరుణ, ఎంతో రక్షణ, ఎంతో నమ్మకం, ఎంతో భరోసా, ఇలా ఎంతో ఎంతో ఇచ్చాడు ఆ నారసింహుడు. అంతటి స్వామికి ఏమివ్వగలం? ఆర్తిని వినిపించే చిన్న నమస్కారం తప్ప. అందుకే ఆ స్వామికి ఈ చిన్న దండక రూప అంజలి. అది కూడా ఆ స్వామి వ్రాయించుకున్నదే. ఆ స్వామిని చూస్తే చాలు ఆనందం ఉప్పొంగుతుంది, అద్భుతం కళ్ళ ముందు సాక్షాత్కరిస్తుంది. ఆ స్వామి నగువులో, ఆ స్వామి మోములో ఏమి చిరునవ్వు, ఎంతటి కరుణ, ఎంతటి వాత్సల్యం. ఆ కన్నుల్లో అలా మన మీద అపారమైన వాత్సల్యం జాలువారుతూ ఉంటుంది. అందుకే ఆ స్వామిని కీర్తిస్తూ రక్షించమని వేడుతూ ఈ దండకం మీరు కూడా వినండి. ज्वालसालग्राम वीरयोगानन्द लक्ष्मी नरसिंह चरणौ शरणं प्रपद्ये।
लक्ष्मी नरसिंहाय नमः। श्री नरसिंहा नमो नारसिंहा सदा नीवु वेदाद्रि यादाद्रि सिंहाद्रि श्रीपर्वताळिन् रमादेवुलंगूडि नीवे स्वयंभूवै निल्चि నిన్గొల్చు నీ భక్తులన్ కర్మ పక్వమ్ముగా చేసి ఆయాధి వ్యాధాదులంద్రుంచి సారంబులేనట్టి సంసార బంధంబులందీసి ఆ మోక్ష మార్గంబు చూపించి నీ పాద పద్మంబులం చేర్చి రక్షింతువేగాదా ज्वालसालग्राम वीरयोगानन्द लक्ष्मी नरसिंहा चरणौ शरणं प्रपद्ये श्रीमते लक्ष्मी नरसिंहाय नमः। పూర్వకాలంబునందేమో చిన్నారి ప్రహ్లాదునింగాంచి నీ ద్వార రక్షాపరుండంతగా కోరినట్లే తరింపంగ సంహారముంజేసి నీ చెంతకుంజేర్చి కాపాడినా విప్డు నేనెంతగా వేడినా స్వామి రక్షించు రక్షించు రక్షింపుమన్నన్ ప్రభూ నన్ను కన్నెత్తి ఉంజూడవేనేమో ఈ పాప భారంబు ఒక్కింతయున్నింక మోవంగలావింతయున్ లేక నీవొత్తు వంచున్ దయన్ రోతు వంచున్ సదా నాకు నీపైన సద్భక్తి భావంబు నీ నామ సంకీర్తనంబున్ పరంధామా జ్వాలసాలగ్రామ వీరయోగానంద లక్ష్మీ నరసింహా చరణౌ శరణం ప్రపద్యే శ్రీమతే లక్ష్మీ నరసింహాయ నమః. నీ దాసదాసానురూపంబు నాకిత్తు వంచున్ భజింపంగ కారుణ్య వాత్సల్య భావంబులు పొంగగా స్వామి నా స్వామి రావేరా రావేగ రావేగ మాం పాహి మాం పాహి మాం పాహి దేవా కృపా సింధు దీనాళి బంధు భవద్రోగ కామాది జాడ్యంపు ముందు సదాచార సద్భక్తి సంపత్తి సంతృప్తి చేకూర్చు విందు ఇదే నీకు సాష్టాంగ దండంబు శ్రీ నారసింహ
नमो नारसिंह नमस्ते 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 नमः ज्वालसालग्राम वीरयोगानन्द लक्ष्मी नरसिंह चरणौ शरणं प्रपद्ये श्रीमते लक्ष्मी